సానుకూలంగా రాతలు. గనుల శాఖలోని కీలక అధికారి పాత్ర నివేదికలు సుప్రీంకు వచ్చే నెల 15 విచారణ అంటూ సేమ్ టు సేమ్ నాడు హైకోర్టుకు చెప్పినట్టుగానే ఇటీవల సుప్రీంకోర్టుకు అలాగే చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడ ఇసుక అక్రమ తవ్వకాలు జరగడం లేదని జిల్లా కలెక్టర్ నివేదించారు. ఇందులో ప్రభుత్వ స్థాయిలోని గనుల శాఖ కీలక అధికారి పాత్ర ఉన్నట్టు తెలిసింది. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కూడా జగన్ సర్కార్ని కాపాడేలా జిల్లా కలెక్టర్లతో ఆయన సానుకూల నివేదికలు ఇప్పించినట్టు తెలిసింది అన్నట్టు వార్తను రాశారు. ఇక్కడే పాపం క్లారిటీ ఉండాల్సింది ఏంటంటే చంద్రబాబు గారి హయాంలో రాజకీయంగా ఆయన ఇంటి వెనకాల ఉన్నటువంటి ఇసుకకి సంబంధించినటువంటిది ఎన్జీటీ దాకా వెళ్ళటం, అప్పుడు ఆరోపణలు చేశాక దానికి జగన్ ప్రభుత్వం వచ్చాక అదేమన్నా మా తప్పు జరిగింది అని చెప్పుకొచ్చిందా? పొరపాట్లు జరగకుండా చూసుకుంటామని ఆ పెనాల్టీని ఆపించుకుంది. ఇప్పుడు అంతే ఉంటుంది. ఇప్పుడు కనుక ఒకవేళ సుప్రీంకోర్టులో అవన్నీ అక్రమ తవ్వకాలండి అని తేల్చి చెప్పి రాసిచ్చింది అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ ప్రభుత్వం మొత్తం ఆపేయండి అంటది ఇసుక. ఇప్పుడు ప్రతిదీ కూడా ఇంతకుముందు రాశారు కదా, ప్రొక్లైనర్లతో తవ్వుతున్నారు, పెద్ద పెద్ద యంత్రాలతో తవ్వుతున్నారని. ఎప్పటి నుంచి చూద్దాం దేంతో తవ్వుతారు? కూలీలు పెట్టి తవ్విస్తారా లేదా వాటితోనే తవ్విస్తారా? రెండోది ఇసుక అన్నటువంటిది అప్పుడు కాంట్రాక్టర్లే, ఇప్పుడు మరి ఫ్రీగా ఇస్తామంటున్నారు. అప్పుడు మరి ఫ్రీగా డబ్బులు ఎవరికన్నా ఇంటికి ఇసుక వచ్చేస్తా ఫ్రీగా? ఇది కూడా చూద్దాం. ప్రస్తుతం ఏంటంటే ఒక సంధికాలం నడుస్తోంది. వార్తలకు సంబంధించి ఏం జరుగుతుంది అన్నటువంటిది ఇక చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇకపోతే దుర్గమ్మ దండాలమ్మ అన్నటువంటి